హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లప్రెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. గ్రీన్ హౌస్ గ్యాసెస్ దాంట్లో సంబంధించి నైట్రస్ ఆక్సైడ్ N2O, అందరికీ CO2 గురించి మీథేన్ గురించి కొంతవరకు తెలిసిండొచ్చు, కానీ నైట్రస్ ఆక్సైడ్ ఎలా అఫెక్ట్ చేస్తుంది, దాని సోర్సెస్ ఏంటి, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ విషయాలు తక్కువ తెలిసింటాయి. ఇది 300 times మోర్ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనమాట కార్బన్ డైఆక్సైడ్ కంటే. దాని గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి సంబంధించి 2 questions నేను మీతో షేర్ చేసుకుంటాను. డిస్క్రైబ్ ది కార్బన్ అండ్ నైట్రోజన్ బయో జియో కెమికల్ సైకిల్స్, సైట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్. ఇది 2017లో EPPSCలో అడిగిండేది. కర్బన మరియు నత్రజని జీవ భూ రసాయనిక చక్రాలు, అంటే జీవచక్రము, రసాయన చక్రము, భూచక్రం, అవి చక్రాలను వివరిస్తూ భారతదేశ సందర్భంలో ఉదాహరణలు చూపించాలి. అదనమాట ఈ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏమంటే, బై లిస్టింగ్ వేరియస్ సోర్సెస్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ ఎక్స్ప్లెయిన్ ది మెథడ్స్ టు బి అడాప్టెడ్ టు కంటైన్ ఇట్. నైట్రస్ ఆక్సైడ్ యొక్క విడుదల కారణాలను తెలుపుతూ దాన్ని కట్టడి చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులను వివరించండి. ఇట్ ఈస్ 300 times మోర్ పొటెంట్ దాన్ CO2. 1 ton ఆఫ్ CO2 రిలీజ్ అయితే ఎంత భూతాపం పెరుగుతుందో దానికంటే 300 రెట్లు ఎక్కువ ఈ నైట్రస్ ఆక్సైడ్ 1 ton రిలీజ్ అయితే. నైట్రస్ ఆక్సైడ్ గెట్స్ మచ్ లెస్ అటెన్షన్ ఇన్ అగ్రికల్చర్ సైకిల్స్ than carbon dioxide and methane, but it is 300 times more powerful at warming the planet. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. N2O can live in the atmosphere for up to 125 years. ఒకసారి ఇదే అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఇయర్ మనము కట్టడి చేసినా కానీ ఇప్పుడు పంపించేది ఉంది కదా, అది 125 సంవత్సరాలు అట్లాగే ఉంటుంది అట్మాస్ఫియర్లో. కాబట్టి అది అంత ఈజీగా మళ్ళా బ్యాక్ టు ఎర్త్ రాదు. కాబట్టి చాలా చాలా డేంజరస్. ఏ రిపోర్ట్ ఫ్రమ్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్, గ్రెయిన్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ట్రేడ్ పాలసీ ఫౌండ్ దట్ సింథటిక్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్, అంటే మనం ఏవైతే ఫెర్టిలైజర్స్ని కొనుక్కుంటున్నామో సింథటిక్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ బేస్ చేసుకొని, it accounts for 2.4% of global emissions and its supply chain. ఇది కూడా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది డైరెక్ట్గా ఫెర్టిలైజర్ అప్లై చేసే చోట నీకు 2.4% వచ్చినా కానీ దాని సప్లై చైన్ అంటే అది రా మెటీరియల్స్ నుంచి అది ప్రొడక్షన్ టైంలో అక్కడంతా కూడా మళ్ళీ ఎమిషన్స్ జరుగుతుంటాయి. సప్లై చైన్ అకౌంట్స్ ఫర్ 21.5% ఆఫ్ యాన్యువల్ డైరెక్ట్ ఎమిషన్స్ ఫ్రమ్ అగ్రికల్చర్. అంతా అగ్రికల్చర్ కోసమే అకౌంట్ చేయాల్సి వస్తుంది దాన్ని. ఇప్పుడు బై సోర్స్ చూద్దాం, ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. లెస్సర్ సోర్సెస్ చూద్దాం. ఫిజిటివ్ ఎమిషన్స్, అంటే మనం అనుకోకుండా వేరే ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఇది బయటకు వచ్చేస్తుంటాయి. ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ, అంటే డిఫారెస్ట్రేషను, ల్యాండ్ యూస్లో మార్పు, అది. తర్వాత వేస్ట్లో నుంచి కూడా నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది. పరిశ్రమల్లో నుంచి కూడా, ఇండస్ట్రీ, ఇంకా అదర్ ఫ్యూయల్ కంబషన్. సో మరి ఫ్యూయల్ కన్జంప్షన్ అప్పుడు కూడా కొంత నైట్రస్ ఆక్సైడ్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా తక్కువ, సమ్ 200 tons అట్లా, మిలియన్ టన్స్. కానీ 2 billion tons అగ్రికల్చర్ నుంచి వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ అగ్రికల్చర్, అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డయాగ్రామ్ చూద్దాం, కొంచెం ఐడియా వస్తుందని. ఇట్లా ఫెర్టిలైజర్ వేస్తాం. సో అమ్మోనియం వేసాం. తర్వాత ఇంకా ఫెర్టిలైజర్స్ వెరైటీ కూడా వేస్తున్నాం. వేసిన తర్వాత NO3 అంటే నైట్రేట్స్లోకి NH4 అనేది కన్వర్ట్ అవుతుంది నైట్రేట్స్లోకి. ఆ ప్రాసెస్లో మళ్ళీ N2O బయటకు వచ్చేస్తుంది కొంచెం.
తర్వాత ఇవన్నీ ప్లాంట్స్ రూట్స్లోకి వెళ్తాంటాయి అనమాట. ఎంత ఎక్కువ ఈ N2O దానికి వెళ్ళిందంటే నైట్రేట్స్ ఎంత ఎక్కువ నైట్రేట్స్ కన్నా దానికి రూట్స్కి వెళ్ళే అంత బలంగా చెట్టు పెరుగుతుంది, అంత ఎక్కువ పంట వస్తుంది. కాబట్టి రైతులకి భలే ఇష్టం, ఇది వేస్తూనే ఉంటారు, ఎక్కువ ఎక్కువ వేసేస్తూ అంటారు. మనుషులకు అన్నం పెట్టినట్టే దీనికి ఇది పెడితే బాగా బలంగా పెరుగుతుంది. తర్వాత మళ్ళీ కొంచెం దీంట్లో నుంచి నైట్రస్ ఆక్సైడ్ బయటకు వస్తుంది, ఇట్లా కొంత నైట్రోజన్ కూడా వస్తుంది. ఇంకొక నత్రజనికి సంబంధించిన ఒక సైకిల్ చూద్దాం, చక్రం. అంటే బయో, జియో, కెమికల్ అన్నారు. బయో అంటే జీవానికి అంటే చెట్లు, జంతువులు, వీటికి సంబంధించింది బయో సైకిల్ చూడాలి మనం. జియో అంటే జీవం లేనటివి, అంటే మట్టి, వాతావరణము, దానికి సంబంధించింది. మళ్ళీ కెమికల్ అంటే ఈ కెమికల్ ఇప్పుడు నైట్రస్ ఆక్సైడ్లకు రావడం, అమ్మోనియా, ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి ఈ కెమికల్. సో 3 డైమెన్షన్స్ మనము చూడాలన్నమాట. బయోలో ఈవెన్ బ్యాక్టీరియా, ఇప్పుడు మీథేన్కి నైట్రస్ ఆక్సైడ్కి బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏదో అనిమల్స్ ఉంటాయి, వాటి యూరిన్, దాంట్లో నుంచి ఎక్కువ యూరిన్లో నుంచి నైట్రోజన్కి సంబంధించింది ఉంటాయి ప్రోడక్ట్స్ దాంట్లో. అవంతా కూడా ఈ డెడ్ అనిమల్ ప్లాంట్స్లోకి వచ్చేస్తుంది అది. తర్వాత డీకంపోజ్ చేస్తుంది దాన్ని బ్యాక్టీరియా, ఫంగస్ అవి కలిపి. తర్వాత అమ్మోనిఫికేషన్ అంటారు అనమాట ఈ ప్రాసెస్. తర్వాత దాంట్లో నుంచి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది, అదేం చేస్తుంది, దీంట్లో నుంచి తీసుకొని నైట్రోజన్ని ఆ బ్యాక్టీరియా ఆ రూట్స్కి అది ఫిక్స్ చేస్తూ వస్తుంది బ్యాక్టీరియా. ఇదంతా మనుషులకు సంబంధం లేకుండా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జరుగుతుండే ప్రాసెస్లు అనమాట. న్యాచురల్గా ఆ చెట్లు బతకాలంటే దానికి నైట్రోజన్ కావాలి, దానికి ఈ బ్యాక్టీరియా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ కాల్డ్ నైట్రోజన్ ఫిక్సింగ్ అనమాట. ఇది మళ్ళీ ఇంకా నైట్రేట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా డీనైట్రిఫికేషన్ జరిగి అది కూడా మళ్ళీ గాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ డెడ్ అనిమల్స్, ప్లాంట్స్ అన్నాం కదా, ఇదంతా కూడా మళ్ళీ కార్బన్ సోర్స్ ఉంటుంది మెయిన్గా. అక్కడి నుంచినే మనకి ఫ్యూయల్స్, కోల్, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచినే వస్తాయి కదా. అక్కడ కొంత నైట్రోజన్ కూడా ఉంటుందన్నమాట ఫాసిల్ ఫ్యూయల్లో, అది కూడా బయటకు వస్తూ ఉంటుంది దాన్ని బర్న్ చేసినప్పుడు. N2O అండ్ ఇట్స్ సోర్సెస్, దాని గురించి కొంచెం తెలుసుకున్నాం. నైట్రస్ ఆక్సైడ్ హ్యాస్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో కూడా అతి ఎక్కువ ఉన్న గాలి కూడా నైట్రోజనే కదా. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ కూడా ఇట్స్ మోస్ట్లీ ప్రొడ్యూస్డ్ బై మైక్రోబ్స్ ఇన్ సాయిల్, న్యాచురల్లీ రిలీజ్డ్. అది నేచర్లో ఉండే సైకిల్ అది, ఎస్పెషలీ ఫ్రమ్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, పెర్మాఫ్రాస్ట్ మెల్టింగ్ ఇన్ ది permafrost melting in the Arctic, as well as microbes in the oceans. ఈ ప్రాసెస్లో వస్తూనే ఉంటుంది నేచర్లో. ఎస్టిమేటెడ్ 1/3 to 1/2 ఆఫ్ ది నైట్రస్ ఆక్సైడ్ రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్ టుడే ఇస్ ది రిజల్ట్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్, ఆంథ్రోపోజెనిక్, మానవులు చేసే పనుల వలన 1/3 నుంచి 1/2 దాకా వస్తుంది. బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఏంటి దీనికి, ఎవరు తప్పు? ఇంక్రీజ్ ఇన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ సింథటిక్ ఫెర్టిలైజర్ యూసేజ్. సో ముందు ఇంత ల్యాండ్ కల్టివేషన్ లేదు, కల్టివేబుల్ ల్యాండ్ పెంచుకుంటూ పోతున్నాం. మనము ఏన్షియంట్ హిస్టరీ చూస్తే కూడా కల్టివేబుల్ ల్యాండ్స్ ఈ రాజుల కాలంలో పెంచాడు, ఇక్కడ అడవులు కొట్టేశారు అని చూస్తుంటాం. అది చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు హ్యుమానిటీ లాగా మనకు అనిపించేది అప్పుడు. అలా ఇప్పుడు ఏమైపోయింది, కల్టివేబుల్ ల్యాండ్స్ పెరిగే కొద్దీ, ఫెర్టిలైజర్ యూజ్ పెరిగే కొద్దీ ఈ నైట్రస్ ఆక్సైడ్ కూడా పెరుగుతుంది. మోస్ట్ N2O ఎమిషన్స్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఎమర్జింగ్ కంట్రీస్, ఇండియా, చైనా, బ్రెజిల్. వీటిల్లో నుంచినే ఎక్కువ N2O వస్తుంది. ఇవి మళ్ళా మీథేన్ ఎక్కువ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా వీటి నుంచి ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్కి ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి కదా,
ఎక్కువ ఎక్కువ ఫెర్టిలైజర్స్ వాడేయడం, ఎక్కువ ఎక్కువ కల్టివబుల్ ల్యాండ్స్, ఇంకా ఎక్కువ మంది జనాభా, ఈ కారణాల వలన ఇక్కడి నుంచినే ఎక్కువ వస్తాను. ఇంకా అగ్రికల్చర్కి సంబంధించి చూస్తే అప్లికేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ అకౌంట్స్ ఫర్ మెజారిటీ ఆఫ్ N2O ఎమిషన్స్. ఎక్కువ ఇంపాక్ట్ ఈ వ్యవసాయం నుంచి వస్తుంది. ఎమిషన్స్ కెన్ బి రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ నైట్రోజన్ బేస్డ్ ఫెర్టిలైజర్ అప్లికేషన్స్. అప్లయింగ్ దీస్ ఫెర్టిలైజర్స్ మోర్ ఎఫిషియెంట్లీ. తక్కువ ఫెర్టిలైజర్ వేయడము, ఎక్కువ ఎఫిషియన్సీతో దాన్ని వాడుకోవడము, యాజ్ వెల్ యాజ్ మాడిఫైయింగ్ ఏ ఫార్మ్స్ మెన్యూర్ మేనేజ్మెంట్ సిస్టమ్. దాని యొక్క ఎరువుల్ని ఎట్లా వాడాలి, ఏ ఎరువులు వాడాలనే దాన్ని బట్టి కూడా మనము మార్పు తీసుకురావచ్చు. కాంపోస్ట్ అది బెటర్ నైట్రోజన్ కంటే. ఎందుకు? ఇట్ స్టిమ్యులేట్స్ మైక్రో ఆర్గానిజమ్స్ టు టేక్ నైట్రోజన్ ఫ్రమ్ ది ఎయిర్ అండ్ ఫిక్స్ ఇట్ ఇన్ ది సాయిల్ వేర్ ప్లాంట్స్ కెన్ యూస్ ఇట్. ఇది నేచురల్గా జరుగుతూ వస్తుంది. దానికి సప్లై చైన్లో అక్కడంతా ఎక్కువ వేస్ట్ కాదు. ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ విషయానికి వద్దాం. ఆర్గానిక్ సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజెస్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్స్ త్రూ ది యూజ్ ఆఫ్ కాంపోస్టెడ్ అనిమల్ మెన్యూర్. కవర్ క్రాప్స్, కాంపోస్ట్ అనిమల్ వలన ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది. తర్వాత ఆర్గానిక్ క్రాపింగ్ సిస్టంలో ఇట్ ఎలిమినేట్స్ ది ఎమిషన్ ఫ్రమ్ ది ప్రొడక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఈ సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఇక్కడ కూడా ఆర్గానిక్లో కూడా కొంత నైట్రోజన్ రిలీజ్ అయినా కానీ దాని ప్రొడక్షన్ ప్రాసెస్, ఇప్పుడు సింథటిక్ అయితే దాని ప్రొడక్షన్ ట్రాన్స్పోర్టేషన్లో చాలా వస్తుంది. మెజారిటీ 10 times మోర్ అక్కడి నుంచినే వస్తుంది. కాబట్టి ఆ సప్లై చైన్ ఇక్కడ మనం అవాయిడ్ చేయొచ్చు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ రిలీజ్ నైట్రోజన్ మోర్ స్లోలీ, చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ దే ఆర్ ఏబుల్ టు బెటర్ మ్యాచ్ ప్లాంట్స్ న్యూట్రియంట్ నీడ్స్. కాబట్టి మెల్లిగా ఇప్పుడు ఒకటేసారి తిను అని చెప్పి చిన్నపిల్లవాడు పట్టు పెట్టేస్తే వేస్టేజెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాంటిది మామూలుగా సింథటిక్ ఫెర్టిలైజర్స్లో జరుగుతుంది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్లో మెల్లిగా ఫీడ్ చేస్తుంది అన్నమాట. అది ఇట్ గెట్స్ అబ్జార్బ్డ్ యాజ్ దే బికమ్ అవైలబుల్. కాబట్టి దాంట్లోకి అబ్జార్బ్ అవుతుంది. దిస్ లీడ్స్ టు లెస్ ఎక్సెస్ నైట్రోజన్ ఫర్ మైక్రోబ్స్ టు ఫీస్ట్ ఆన్ అండ్ లెస్ లీచింగ్ ఇంటూ గ్రౌండ్ వాటర్ లేక్ కానీ అట్మాస్ఫియర్ లేక్ కానీ ఇది తక్కువ పోతుంది, చెట్ల లేకే పోతుంది మెజారిటీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వలన. అదొక లాభం. వాటర్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్, ఇది కూడా చాలా ముఖ్యము. నేను ఇది మీతేనప్పుడు కూడా చెప్పాను. ఇన్ కాలిఫోర్నియా రీసెర్చ్ షోస్ దాట్ N2O ఎమిషన్స్ డ్రాప్డ్ వెన్ ఫార్మర్స్ స్విచ్ టు వాటర్ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఆఫ్ మైక్రో ఇరిగేషన్ అంటే బిందు సేద్యం కావచ్చు, చిన్న మైక్రో ఇరిగేషన్. అట్లా చేయడం వలన డ్రిప్ ఇరిగేషను, సబ్ సర్ఫేస్ డ్రిప్ దట్ అలౌస్ ఫర్ ది స్లోయర్ డోసింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఫెర్టిలైజర్స్. దానివల్ల ఏమవుతుంది, ఈ వాటర్ సాచురేటెడ్ సాయిల్ కండిషన్స్ ఉంటే హయ్యర్ N2O ఎమిషన్స్ జరుగుతాయి. ఎందుకు? మోస్ట్ ఆఫ్ ది న్యూట్రియంట్స్ కాంట్ బి అబ్జార్బ్డ్ రైట్ అవే, అవి రాలేవు. కాబట్టి ఎక్సెస్ ఈజ్ టేకెన్ బై ది మైక్రోబ్స్. అది కూడా ఏం చేస్తుంది, ఎక్కువ తీసి పెట్టుకుంటుంది, నైట్రస్ ఆక్సైడ్లోకి మారుస్తుంది. సో AWD ప్రాసెస్ వలన ఆల్టర్నేట్ వెట్ అండ్ డ్రై అనేది రైస్కి చేస్తే అక్కడ కూడా వాటర్ లాగింగ్ ఉండదు. సో N2O తక్కువ తీసుకుంటుంది. అది మీథేన్కి చాలా ఇంపార్టెంట్ సొల్యూషను. అలాగే N2O కూడా. నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ, ఇది చాలా ఇంపార్టెంట్. నైట్రోజన్ యూజ్ ఎఫిషియన్సీ, ఇంప్రూవింగ్ ఫెర్టిలైజర్ ఎఫిషియన్సీ త్రూ ప్రాక్టీసెస్ లైక్ ప్రెసిషన్ ఫార్మింగ్. ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ప్రెసిషన్ ఫార్మింగ్. యూజింగ్ జీపీఎస్ వాడి ప్రెసిషన్ ఫార్మింగ్ చేయొచ్చు. ట్రాకింగ్ కెన్ రెడ్యూస్ నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్. ఇంకా వేరే స్ట్రాటజీస్ ఏమంటే యూజ్ ఆఫ్ కవర్ క్రాప్స్, ఇంకా గ్రీన్ అండ్ యానిమల్ మెన్యూర్స్ వాడడం. సో నైట్రోజన్ ఫిక్సింగ్, క్రాప్ రొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నప్పుడు మనము స్కూల్ పుస్తకాల్లో చదువుకున్నాం కదా, పంట మార్పిడి.
తర్వాత కాంపోస్టింగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట నైట్రోజన్ ఎఫిషియెంట్గా వాడడానికి. సో విఆర్ఏ టెక్నాలజీ ప్రెసిషన్ ఏజీ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు. ఓవర్ ది పాస్ట్ 50 years ది గ్లోబల్ యూజ్ ఆఫ్ నైట్రోజన్ ఫెర్టిలైజర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 800%. 800% పెరిగింది. సాయిల్ ఫెర్టిలిటీ అండ్ ఈల్డ్స్ డిఫర్ డ్రమెటికలీ అక్రాస్ ఏ సింగిల్ ఫీల్డ్. ఒకే ఫీల్డ్లో తీసుకున్నాం, ఒకరికి ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఆ 10 ఎకరాలలో ఫెర్టిలిటీ ఒకటేగా ఉండదు, డిఫర్ అవుతుంది. ఈచ్ ఆఫ్ దీస్ వేరియబుల్స్ కెన్ సీ అప్ టు 400% డిఫరెన్స్ ఇన్ వన్ ఫీల్డ్. ఒక కయ్యకి ఇంకో కయ్యకి 400% తేడా ఉంటుంది అంటే దాని యొక్క ఫెర్టిలిటీ. Therefore, each area of the field needs a different amount of fertilizer. ఒక్కొక్క చోట వేరే వేరే అవసరాలు ఉంటాయి. అంటే ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నలుగురికి 4 రకాల అంటే కెపాసిటీస్ ఉంటాయి కదా ఫుడ్ ఇంటేక్లో. అలాగే భూమి కూడా అంతే. సో ఇక్కడ 1 ఎకరా ఉంది, అక్కడ 1 ఎకరా, అన్నిటికీ సమానంగా మనం వేసేస్తూ ఉంటాం. అక్కడ వాటి నీడ్ మారింది. వేరియబుల్ రేట్ అప్లికేషన్ విఆర్ఏ. వేరియబుల్ రేట్ దేనికంతా వేరియబుల్ రేట్ అప్లికేషన్ టెక్నాలజీ హెల్ప్స్ ఐడెంటిఫై విచ్ ఏరియాస్ హ్యావ్ ఎ ఫెర్టిలైజర్ డెఫిషియన్సీ విచ్ హ్యావ్ జస్ట్ ఎనఫ్. కొన్నిటికి సరిపోతుంది, కొన్నిటికి అవసరం ఉంది. దేనికి అవసరం ఉందో గమనించి దాని అవసరానికి తగ్గట్టు వెయ్యాలా. ఆప్టిమైజింగ్ ఫెర్టిలైజర్ టైమింగ్. ఇక్కడ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ వేయాలా అనేది విఆర్ఏ వేరియబుల్ రేట్ అప్లికేషన్. అలాగే టైమింగ్, ఎప్పుడు అవసరం లేక ముందుటి నుంచి ఇచ్చేస్తే ఏం లాభము. సో ఎవరికి ఎప్పుడు ఎంత అవసరమో అంతే ఇవ్వాలి కదా. సో ముందుటి నుంచి ఇచ్చేయకూడదు. సో అలాగా అనమాట. ఇది మనం గమనించుకోవాలి. ఒక హాస్పిటల్కి వెళ్తాము, 4 పేషెంట్స్, 4కి సేమ్ ట్యాబ్లెట్స్, అందరికీ అన్ని ట్యాబ్లెట్స్ అట్లా ఇచ్చేయం కదా. ఎవరికి అవసరమైంది వాళ్ళకి. తర్వాత ఎప్పుడు ఇవ్వాలనో ఎప్పుడు వేసుకోవాలనో అప్పుడే వేసుకుంటాం కదా. ఇది కూడా అంతే. ఫుడ్ అయినా ఏదైనా కానీ టైమ్లీ ఉండాలి. అనవసరంగా ముందుటి నుంచి వేసామంటే అది గాల్లోకి వెళ్తూ ఉంటుంది, చెట్లు తీసుకోవు. అప్పుడు ఏమవుతుంది, మైక్రోబ్స్ తీసుకుంటూ ఉంటాయి, అది ఎయిర్లోకి వెళ్తూ ఉంటుంది. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూవీస్లోనే కాదు, ప్రతి చోట టైమింగ్ అవసరమే. డైలాగ్ డెలివరీకి ఎట్లయితే టైమింగ్ కావాలో అట్లా ఇక్కడ కూడా టైమింగ్ అవసరము. సో ఎప్పుడు వేయాలి అంటే ఏ టైంలో అయితే చెట్టు బలంగా పెరుగుతూ ఉంటుంది ఎక్కువ అంటే అప్పుడు దానికి కావాలన్నమాట. ఏది పెరగకుండా గమ్మున ఉన్నప్పుడు సీడ్ ఫామ్లో అట్లే ఉంది, ఊరికే వేసేస్తా అంటే ఎట్లా. యాజ్ క్లోజ్ టు ది టైమ్ ఆఫ్ మ్యాక్సిమం గ్రోత్ ఆఫ్ ది క్రాప్ యాజ్ పాసిబుల్. మ్యాక్సిమం గ్రోత్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎక్కువ పెరుగుదల ఉంటుందో ఆ టైంలో అవసరం దానికి. పెరిగే వయసులో పిల్లలు తింటారు కదా, పెరిగే వయసులో మంచి న్యూట్రిషన్ కావాలి కదా, ఆ టైంలో అట్లే ఇక్కడ కూడా అవసరం చెట్లకు కూడా. తర్వాత ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫ్యూయల్ కంబషన్. ఇది ఇంతకుముందు చెప్పాను కదా, ఆ సైకిల్ చెప్పేటప్పుడు ఆ ఫ్యూయల్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది కూడా నైట్రస్ ఆక్సైడ్ కూడా నైట్రోజన్ కూడా దాంట్లోకి వెళ్తూ ఉంటాయి, నైట్రోజన్ ప్రోడక్ట్స్. సో రిడ్యూసింగ్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఇన్ మోటార్ వెహికల్స్ సెకండరీ సోర్సెస్, అది కూడా CO2తో పాటు N2 కూడా తగ్గుతుంది అక్కడ. అడిషనల్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నాలజీస్ లైక్ క్యాటలిటిక్ కన్వర్టర్స్ టు రెడ్యూస్ ఎగ్జాస్ట్ పొల్యూటెంట్స్ ఫ్రమ్ ప్యాసింజర్ కార్స్, అది కూడా చాలా యూస్ఫుల్, రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఇండస్ట్రీ విషయానికి వస్తే నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ జనరలీ ఎమిటెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ త్రూ ఫాసిల్ ఫ్యూయల్ కంబషన్స్. So the technological upgrades and fuel switching are effective ways to reduce industry emissions of N2O. ఇంకా ప్రొడక్షన్ ఆఫ్ అడిపిక్ యాసిడ్, అది కూడా N2O ఎమిషన్స్ రావడానికి కారణమవుతుంది. టెక్నాలజికల్ అప్గ్రేడ్, ఇవంతా టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడం ద్వారా ఇండస్ట్రీలో కొంతవరకు మనం తగ్గించవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.